శ్రీ పి కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష, మొదటిసారి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మా కాన్స్టిట్యూన్సీలో చాలామంది చూస్తుంటారని ఇలా కొంచెం దయచేసి మైక్ అయితే కట్ చేయకూడదు అధ్యక్ష, ప్లీజ్. ఓకేనా? మంచిగా అద్భుతంగా మాట్లాడతా, అద్భుతంగా అందరికి కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడతా అధ్యక్ష. కొంచెం దయచేసి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొంచెం అధ్యక్ష కెమెరా కూడా కొంచెం చూపిండి అధ్యక్ష, ప్లీజ్. దయచేసి బీఆర్ఎస్ నాయకులకు నేను చెప్తున్నా, హరీష్ రావు గారికి కానీ లేకుంటే జగదీశ్వర్ రెడ్డి గారికి కానీ కౌశిక్ రెడ్డి గారికి, నా ముంగల 3 టీవీలు ఉన్నాయి. ఈ టీవీలు వచ్చిందే బయట టీవీలు వస్తాయి. థ్యాంక్ యూ అధ్యక్ష. మీరు ఆ విధంగా మాట్లాడకండి. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్లీజ్. అధ్యక్ష, బడ్జెట్ అనేది కేవలం అంకెల సమారం కాదు, అది మన విలువలు మరియు ఆశల వ్యక్తీకరణ అని బోల్డ్ లెటర్స్లో ఇదే బడ్జెట్ పద్దు నివేదికలో పొందుపరిచారు. ఈ వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల విలువలకు, మీ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలకు ఈ బడ్జెట్ ఏమాత్రము స్థానం కల్పించలేకపోయారు. ఇది ఆశల బడ్జెట్ కానే కాదు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే అడియాశల బడ్జెట్. మన విలువలకే కాదు, ప్రజల సమస్యలకు పరిష్కారం కూడా సరైన మార్గంలో చూపని బడ్జెట్ ఇది. అధ్యక్ష, నేను ఈ బడ్జెట్ ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మీద పోయినప్పుడు ఈ బడ్జెట్ బుక్లో మొత్తం ఎత్తికిన అధ్యక్ష. ఆటో డ్రైవర్లకి 12,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో మీ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కనీసము 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి ఒక్క మాట కూడా ఈ బడ్జెట్ బుక్లో పెట్టలే అధ్యక్ష. పెట్టకపోయేసరికి వాస్తవంగా నా హుజరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్, వీణవంకలో ఉన్న ఆటో అసోసియేషన్లు అందరూ వచ్చి నన్ను కలిసి, అన్నా దయచేసి ఈ ఫ్రీ బస్సులు వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది, కానీ ఫ్రీ బస్సులు కూడా ఇవ్వండి, అద్భుతమైన పథకం, ఇంకా బస్సులు పెంచండి అధ్యక్ష, ఇంకా బస్సులు పెంచండి, ఫ్రీగా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎందుకు తొందర పడుతున్నావు? తొందర పడ కాదు, మస్తు మాట్లాడేది, తొందర ఎందుకు పడుతున్నావు? ఫ్రీగా బస్సులు ఇంకా అద్భుతంగా పెంచాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. కానీ అదే విధంగా ఆటో కార్మికులను కూడా, ఆటో డ్రైవర్లని ఖచ్చితంగా వాళ్ళని కూడా మనము కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అధ్యక్ష. దీంట్లో 3 లక్షల మందికి సొంత ఆటోలు ఉన్నాయి, ఈఎంఐల మీద కొనుక్కున్నారు. ఇంకా 3 లక్షల ఆటోలు రోజువారీ కిరాయికి తెచ్చుకుంటారు అధ్యక్ష. వీళ్ళకి కనీసం వాళ్ళ సొంత ఆటోలు ఉన్న వాళ్ళకి ఈఎంఐలు వెళ్తలేవు, కిరాయి తెచ్చుకున్న వాళ్ళకి కిరాయి కట్టే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి వాళ్ళ మీద కోపం లేకుండా దయచేసి ఆటో కార్మికులకి వెంటనే న్యాయం చేయాలి. నెలకి దయచేసి వాళ్ళకు కూడా నెలకి 10,000 రూపాయలు మీరు కేటాయించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష, ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆటో డ్రైవర్ల ఓట్లు మాత్రం కావాలి, కానీ వాళ్ళ పాటలు మాత్రం అవసరం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగానే ఇలా ఈ కాకి డ్రెస్ వేసుకొని ఉన్నా, మీరు మద్దతుగా లేకపోయినా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఉంటామని సభా సాక్షిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, ఎన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయంటే అధ్యక్ష, దాదాపు 59 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంట్లో కరీంనగర్ జిల్లాలో కనీసం 6 ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్న జిల్లాలోనే 6 ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. ఇవి వాస్తవంగా కావాలంటే ఈ రిపోర్టు మీ ద్వారా పంపుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక దిక్కు వాళ్ళే బస్సులు పెంచాలంటారు. పల్లెటూర్లలో వాస్తవానికి చాలా గ్రామాలలో ఇంటర్నల్గా ఆటోలు నడుస్తున్నాయి, కానీ దూరం గ్రామాలలో నుంచే బస్సులు నడుస్తాయి, హైదరాబాద్కు, వరంగల్కు, లేదా ఇట్లా దూర ప్రాంతాలకు. సరే, ఏదైనా సిటీలలో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు.
అది కూడా మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మేము టైం తీసుకొని చేసేది చేస్తాం. కానీ ఆటోల కోసమే నేను పుట్టిన, ఆటోలే అంటారు. మళ్ళీ మీరే బస్సులు పెంచండి, బస్సులు పెంచండి అని మీరే అంటారు. బస్సులు పెంచిన తర్వాత మరి ఆయనతో ఒక్క ఆటో కూడా నడిచే పరిస్థితి ఉండదు కదా. మరి మీరు అసలు మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి. మొత్తం ఆటోలను క్లోజ్ చేయాలనుకుంటే బాగా గల్లీ గల్లీకి ఒక బస్సు పెంచండి అని అట్లనన్నా మాట్లాడండి. మినీ బస్సులు పెంచండి అని కూడా ఇందాక అన్నారు. మరి మినీ బస్సులు కూడా పెంచాలా అది కూడా చెప్పండి. కాబట్టి ఆటో వాళ్ళని రెచ్చగొట్టడము, ఇతరులను రెచ్చగొట్టడం కాకుండా మరి మహిళలకు ఏది ఇవ్వద్దా? మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం మూలంగా మీకు నష్టం ఏమొచ్చింది? ఇవాళ మీరు ఇస్తాం ఇస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అది కాంగ్రెస్ వైఖరి. కాంగ్రెస్ ఖచ్చితంగా మడమ తిప్పకుండా, మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. కానీ ఒకరోజు బస్సులు పెట్టండి అంటారు, ఒకరోజు సపోర్ట్ అంటారు, ఒకరోజు ఆటో వాళ్ళని రెచ్చగొడతామంటారు. ఆటో వాళ్ళకు మీ హయాంలో మరి ఫ్రీ ఇన్సూరెన్స్, అదేవిధంగా రోడ్డు మీద ఫ్రీగా తిరగడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీసు అవన్నీ ఎందుకు మీరు సహకరించలేదని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి రెచ్చగొట్టే మాటలు కాకుండా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా బస్సుల పట్ల మీ వైఖరి కూడా స్పష్టం చేయండి. ఫ్రీ బస్ పెట్టాలా వద్దా? పెట్టడం మూలంగా ఎందుకు కడుపు మండుతుంది? ఇవాళ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కూడా ఫెసిలిటీస్ పెంచుతున్నాం, దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ నడవకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు కూడా బాధపడతారా ప్రైవేట్ హాస్పిటళ్ళ కోసం? అదేవిధంగా మీ లెక్క ఇవాళ కొంతమందికే రైతు బంధు ఇచ్చి పేదోళ్లకు కడుపు కొట్టినట్టు కాదు, పేదోళ్ళను కూడా ఆదుకునే ప్రభుత్వము, అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి పదే పదే ద్వంద్వ వైఖరి మాట్లాడకండి, ఒకటే వైఖరి చెప్పండి. మీ వైఖరి బస్సుల విషయంలో ఏంటిదో గది ఒక్కటి చెప్పండి. అధ్యక్ష పాపం మంత్రి గారికి తెలియదు అధ్యక్ష. దాదాపు ట్రాన్స్పోర్ట్లో ఉన్న ప్రతి డ్రైవర్కి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 లక్షల మందికి 5 లక్షల ఇన్సూరెన్స్ చేసినాం అధ్యక్ష. పాపం మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు. రెండోది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, కౌశిక్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లతో సహా చేసినాము. కౌశిక్ రెడ్డి గారు అడిగితే దానికి ఇవ్వనివ్వాల్సింది నాలెడ్జ్ లేదంటే ఏమని ఏంటి అధ్యక్ష? వారు మాట్లాడేది మహిళా మంత్రి అంటే ఇంత చురుకగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మా మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష ఇక్కడ వారు మాట వెనక్కి తీసుకొని మా మంత్రి గారు క్షమాపణ చెప్పాలి. నేను ఒకటి మహిళా తల్లందరూ కూడా క్షమాపణ చెప్పాలి. ఆయనలాగా నాకు దురహంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు సార్. నాకు నాలెడ్జే ఉంది, సబ్జెక్టు వారుగానే ఉన్నది. కానీ ఆయన లెక్క దురహంకారమైనటువంటి నాలెడ్జి లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్మెయిల్ చేసే నాలెడ్జి నాకు లేదు సార్. కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డమాట వాస్తవం. ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్లకు అడ్డం పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం. కాబట్టి నీ దురహంకారం మాటలు మానుకో కౌశిక్ రెడ్డి. నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు. నేను కరెక్ట్గా ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది. కౌశిక్ రెడ్డి గారు దయచేసి హౌస్ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష నేను అన్నది తప్పేమనుందా అధ్యక్ష? వన్ మినిట్ నేను కొత్త సభ్యులు సరే, నేను కౌశిక్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఒక గౌరవ మంత్రి గారిని ఆ విధంగా, దట్టు మహిళా మంత్రి గారిని ఆ విధంగా ఉద్దేశించి మాట్లాడటం సరికాదు. సరి చేసుకోండి, విత్డ్రా చేసుకోండి, క్షమాపణ చెప్పండి. ఈరోజు మేము ఎందుకు కోరుతా ఉన్నాడు మొదటిసారి సరే మీరు ఏ చెప్దామని ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్లో చెప్పుంటారు, దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత ఉండి
ఏం తప్పు చేసినా అంటే అది కాదు. దయచేసి మా యువ మిత్రులను కోరుతా ఉన్నాను, తప్పకుండా, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు, ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా మనం మాట్లాడాలి, ఈ సభకు సంబంధించిన గౌరవాన్ని ఏ విధంగా కాపాడే ప్రయత్నంలో పక్కనున్న మా కేటీఆర్ గారు కూడా చెప్తే బాగుంటుంది, పక్కనున్న పెద్దలు గోపీనాథ్ గారు చెప్తే బాగుంటుంది, అనుభవం ఉన్న మరి మహిళా పెద్దలు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చెప్తే బాగుంటుంది. కొత్త సభ్యులకు చెప్పాల్సిన ధర్మం మీ పైన కూడా ఉందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కౌశిక్ రెడ్డి చెప్తున్నారు చెప్పేసి అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు, నేను ఒక్క మాట మీరు ఎట్లా కనిపిస్తున్నారు చైర్కు మీరు ఎట్లా కనిపిస్తున్నారంటే యుద్ధానికి పోతారు చూడు, అట్లా కనిపిస్తున్నారు. మీరు చేతులు కిందికి దించి మంచిగా నీట్గా ఇది చేసి చెప్తే మంచిగా మహిళా మంత్రికి క్షమాపణ చెప్పండి. అధ్యక్ష చెప్పండి. ఓకే అధ్యక్ష పర్వాలేదు. ఐ విత్డ్రా మై వర్డ్స్. ఇఫ్ మహిళా మంత్రి గారికి ఏమైనా బాధ కలిగించుంటే ఐ విత్డ్రా మై వర్డ్స్. సమాచారం లోపం ఉంది అనేది ఇచ్చి నా ఆవేదన తెలియజేసిన. ఓకే అధ్యక్ష, అయిపోయింది. అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఇవాళ బస్సులు కూడా పెంచమని ఎందుకు చెప్తున్నానంటే మహిళలందరూ కూడా బస్సులలో పెట్టుకొని నిలబడి కొట్టుకుంటారు అధ్యక్ష. ఈ సోషల్ మీడియాలో ప్రతి దగ్గర వీడియోలు వస్తున్నాయి. వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలనే ఉద్దేశంతో మహిళలకి అద్భుతమైన సౌకర్యం కలగాలని ఒక గొప్ప ఉద్దేశంతో బస్సులు పెంచమని చెప్పినాం అధ్యక్ష. వీఆర్ ఫార్ బస్సెస్. ఫ్రీ మహిళలకి బస్సులు ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ అదేవిధంగా ఆటో కార్మికులను కూడా దయచేసి డ్రైవర్లను కూడా కాపాడుకోవాలనేదే మా వాదన. నా వాదన తప్పేం లేదు. సో దయచేసి ఈ ప్రభుత్వం కూడా దాంట్లో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష, ఆటో ఫేర్ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ అనేది, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అనేది ఆన్లైన్ టెండర్ చేయకుండా ఆఫ్లైన్ టెండర్ చేసి దాన్ని ఒక సంస్థకి చలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇచ్చిండ్రు అధ్యక్ష. నేను అడిగేది ఒక్కటే అధ్యక్ష, దీంట్లో 15/6/2024 రోజు మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కొందరు నాయకులు దీని మీద ప్రశ్నించారు అధ్యక్ష. ప్రశ్నిస్తే 16/6/2024కి ఆర్టీసీ నుంచి రిప్లై వచ్చింది అధ్యక్ష. ఏమని రిప్లై ఇచ్చారు అధ్యక్ష? వాళ్ళ పిఆర్ఓ నుంచి 11/1/2024కి అధ్యక్ష వీళ్ళు టెండర్లు కాల్ ఫాల్ చేసినాం, కానీ పార్టిసిపేట్ అయినరు. పార్టిసిపేట్ అయిన తర్వాత 29/2/2024కి ఆ రోజు క్యాన్సిల్ చేసినాం ఈ టెండర్లు ఓపెన్ చేయకుండా అని చెప్పారు అధ్యక్ష. అసలు ఏ కంపెనీలు పార్టిసిపేట్ అయినాయి, టెండర్ ఎందుకు కాల్ ఫార్ చేసిర్రు, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అనేది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష అదే రోజు ఏం చేసిర్రు అధ్యక్ష, ఇదే దాంట్లో కింద పారాలో వాళ్ళు ఇచ్చిర్రు అధ్యక్ష. ఈ స్టడీ టూర్కి బీహార్కి, అస్సాంకి, ఇండోర్కి, జబల్పూర్కి పోయి వచ్చిర్రు మా వాళ్ళు అని చెప్పి అదే కింద పారాలా ఇచ్చిర్రు అధ్యక్ష. స్టడీ సర్వేకి ఇచ్చిన తర్వాత ఏమైంది అధ్యక్ష, వీళ్ళ 4/3/2024 అధ్యక్ష వీళ్ళు ప్రపోజల్ పంపించిర్రు. 4/3/2024కి నెగోషియేషన్స్ కూడా అయిపోయినాయి అధ్యక్ష. అంటే కేవలం 3 రోజులే ఉన్నాయి అధ్యక్ష. మధ్యలో 3 రోజులు ఉంటే అధ్యక్ష ఈ 3 రోజులలోనే వీళ్ళు ఇన్ని స్టేట్లు తిరిగి రావస్తుంది అధ్యక్ష. 3 రోజులల్లా ఇన్ని స్టేట్లు 4-5 స్టేట్లు తిరిగి రావచ్చా? వీళ్ళేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం అరే ఆవిడది ఎందుకు, వీళ్ళేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపంని వాడుతున్నారు అధ్యక్ష? ఎట్లా పోతారు అధ్యక్ష? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దాని తర్వాత అధ్యక్ష ఆర్టీఐ యాక్ట్లో మా మిత్రుడు అడిగిన అధ్యక్ష, వేరియస్ స్టడీ రిపోర్ట్స్ కండక్టెడ్ బై ద కార్పొరేషన్ నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఆఫ్ ద స్టడీ కమిటీ మెంబర్స్
ప్లేసెస్ సైట్స్ ట్రావెల్ ఐటనరీ ఆఫ్ ట్రావెల్డ్ ప్లేసెస్ అని ఇట్లాంటివన్నీ ఆర్టీ యాక్ట్లో అడిగారు అధ్యక్ష. అడిగిన తర్వాత దాని రిప్లై ఏమొస్తుంది అధ్యక్ష? దాని రిప్లై ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ డజంట్ ఫాల్ విత్ ఇన్ మై జ్యూరిడిక్షన్ అని ఆర్టీసీ రిప్లై ఇస్తుంది అధ్యక్ష. మరి దానికంటే ముందు అధ్యక్ష వాళ్ళ రిపోర్ట్లోనే మీరు చూడొచ్చు అధ్యక్ష. దీంట్లో వాళ్ళు రిలీజ్ చేసిన పేజ్లోనే అధ్యక్ష ఈ లాస్ట్ పారాలో ఏమని చెప్పారు అధ్యక్ష? లాస్ట్ పారాలో ఇది మంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వం కానీ ఎలాంటి సంబంధం లేదు, బోర్డు చేసిందని చెప్పిండ్రు ఆర్టీసీ. మరి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు, టీఎస్ఆర్టీసీ దగ్గర సమాచారం లేకపోతే మరి ఎవరి దగ్గర ఎవరు కట్టబెట్టినట్టు అధ్యక్ష? దీంతో పాటు ఈ చలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ డైలీ 30 లక్షల టికెట్లు అమ్ముడు పోతాయి అధ్యక్ష. ఈ 30 లక్షల టికెట్ల మీద ఆ కంపెనీకి కమిషన్లు వస్తాయి అధ్యక్ష. వీళ్ళు అందాజా 30 లక్షలని వేసిరు అధ్యక్ష. ఒకసారి 65 లక్షలు కూడా టికెట్లు అమ్ముడు పోతాయని చెప్పి దీంట్లో ఓ పేపర్ల ప్రధాన పత్రికల వచ్చింది అధ్యక్ష. అంటే ఈ వచ్చే కమిషను ఎవరి జేబులకి పోతుంది అనేది ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ఆన్లైన్ టెండర్ అయినప్పుడు దీన్ని ఆఫ్లైన్ టెండర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? జవాబు చెప్పాలి. ఆన్లైన్ టెండర్ చేసి ఉంటే గ్లోబలీ ఎన్నో కంపెనీస్ దాంట్లో పార్టిసిపేట్ అయ్యేటి కదా అధ్యక్ష. ఆఫ్లైన్ టెండర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఒక్కసారి మీరు ఫ్లై యాష్ అధ్యక్ష, ఈ ఫ్లై యాష్ స్కామ్ అనేది మా కరీంనగర్ జిల్లాలో రామగుండం నియోజకవర్గం నుంచి ఫ్లై యాష్ వెళ్తుంది అధ్యక్ష. ఈ ఫ్లై యాష్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అధ్యక్ష, నో ప్రాబ్లం, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. కానీ చాలా తెలివిగా వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే అది ఫ్రీ ఇస్తున్నారు కదా, మరి జిఎస్టీ బిల్లు దానికి ఉండదు, నువ్వు బిల్లు ఎట్లా అడుగుతున్నావు అన్నాడు. నేను జిఎస్టీ బిల్ అడుగుతలేను అధ్యక్ష, దాని వే బిల్ అడుగుతా ఉన్నాను. ఆ వే బిల్ లేకుండా అధ్యక్ష మీరు ఇది చూడొచ్చు అధ్యక్ష, ఇది వాళ్ళ పర్మిట్ బిల్. దీంట్లో క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఉన్నది అనేది దీంట్లో చెప్పకుండా, దీంట్లో ఏమి రాయకుండా దానికి అవుట్ పాస్ సిగ్నేచర్ అయి ఉండి బయటకు వస్తుంది అధ్యక్ష. మన ఆర్టీఏ నామ్స్ ఏమున్నాయి అధ్యక్ష? 16 టన్నుల లారీ 34 టన్నులు 16 టైర్ల లారీ 34 టన్నులు తీసుకొని వెళ్ళాలి, 14 టైర్ల లారీ 29 టన్నులు తీసుకుపోవాలి, 12 టైర్ల లారీ 25 టన్నులు తీసుకొని పోవాలి అధ్యక్ష. ఇవి తీసుకొని పోతే అధ్యక్ష దీని వెయిట్ వీలు పే చేస్తే 16 టైర్ల లారీది 34 టన్నులు పోవాల్సింది 76.5 టన్నులు పోతున్నాయి అధ్యక్ష. కేసీఆర్ సాధ్యమే, ప్రూఫ్ చూపిస్తున్నా బాస్, దిస్ ఇస్ ద ప్రూఫ్ చూపిస్తున్నా అధ్యక్ష. అయితే దీన్ని మనం చూపిస్తుంటే అధ్యక్ష వీళ్ళు కనీసము 76 టన్నులు పోతుంటే వీళ్ళు కనీసము కేసీఆర్ గారు వేసిన అద్భుతమైన రోడ్లు ఓవర్లోడ్ పోవడం వల్ల ఆ రోడ్లు పాడవుతున్నాయి. ఆ ఫ్లై యాష్ ఓవర్లోడ్ పోయి రోడ్ల మీద పడితే కింద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. నేను మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష. ఈ లారీలు అధ్యక్ష లారీలు మేము హుజరాబాద్లో 13 లారీలు ఓవర్లోడ్ లారీలు మేము ఆపితే అధ్యక్ష, మా కార్యకర్తలు ఆపితే ఈ ఓవర్లోడ్ లారీలకి ఏం చేసిండు అధ్యక్ష? 2 లారీలని సీజ్ చేస్తారు, 11 లారీలని మంత్రి గారు ఫోన్ చేయగానే ఇచ్చిపెడతారు. ఇది 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 మళ్ళా తర్వాత ఓకే మంత్రి గారికి తెలియదే అనుకుందాం అధ్యక్ష. మరి ఈ 11 లారీలని నంబర్లతో సహా నేను బయట పెట్టి ఎట్లీస్ట్ పెట్టిరని అడిగితే ఇవాళటి వరకు ఈ లారీలని ఎందుకు సీజ్ చెయ్యలేదు? దీని వెనుక మతలబ్ ఎవరిది ఉంది? దీని వెనుక చెయ్యి ఎవరిది ఉంది? ఇది ఒక్కసారి జవాబు చెప్పాల్సిన అవసరం మంత్రి గారికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన రోడ్లు తయారు చేసి పెట్టుంటే ఆ రోడ్లని ఓవర్లోడ్ తీసుకుపోయి ఆ రోడ్లని పాడు చేస్తుంటే మా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను ఆపంగానే ఏం చేస్తారు అధ్యక్ష? మంత్రి గారు హుజరాబాద్ నుంచి పోతుంటే కౌశిక్ రెడ్డి గట్టిగా ఉన్నాడు ఆపుతుండని చెప్పి రూట్ డైవర్ట్ చేసి హుస్నాబాద్ నుంచి తీసుకుపోయాడు అధ్యక్ష. ఇది నిజమా కాదా? దీనిలో ఎంక్వైరీ చేయండి అధ్యక్ష. ఇస్ ఇస్ నాట్ ట్రూ?
యు ఆన్సర్. ఇది గ్యారెంటీగా అధ్యక్ష తీసుకొని పోయిండ్రు. ఖచ్చితంగా అధ్యక్ష దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఇక ఎక్సర్సైజ్కి నేను మాట్లాడక ఇవ్వండి అధ్యక్ష, నేను మాట్లాడక ఇవ్వండి అంటే రాజా నేను మాట్లాడక నువ్వు చెప్పు, నీ క్లారిఫికేషన్ నువ్వు చెప్పు, నాకు అభ్యంతరం. ఒక్క నిమిషం ప్లీజ్ అధ్యక్ష. హలో అధ్యక్ష, భయపడతా అధ్యక్ష, సోదరుడు మాట్లాడే దాంట్లో పూర్తి అబద్ధం అధ్యక్ష. దయచేసి చెప్తా ఉన్నా, ఒక నిమిషం పూర్తి వినాలి. మీరు చెప్పినప్పుడు నేను విన్నా, మీరు వినాలి. సార్ రామగుండం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయం, రామగుండం పేరు పెట్టి కాబట్టి నేను మా జవాబు ఇవ్వాల్సిస్తున్నా అధ్యక్ష. రామగుండంలో సార్ మేము పుట్టినవి అక్కడ సార్. నా చిన్ననాటి నుంచి చూస్తున్నా అక్కడ పవర్ ప్లాంట్లకు వెళ్ళి యాష్ వస్తే పూర్వం అధికారులే బయటికి తీసుకొచ్చి పొలాలలో అక్కడిక్కడ బత్మాలు వేసేటోళ్ళు అధ్యక్ష. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీకి సంబంధించిన వాళ్ళు వచ్చినాక ఈ పాండ్ యాష్ ఏవైతే ఉన్నాయో రోడ్లలో దీంట్లో బట్టి దాని యాన్సిలరీ ఇండస్ట్రీస్ వాళ్ళు వాడుతూ ఉంటే దానికి ఉచితం కాదు అధ్యక్ష, దానికి టెండర్లు పెట్టి దాన్ని వాళ్ళు నేషనల్ హైవేస్కి వాడుకోవడానికి, తర్వాత స్థానికంగా ఇటుక పెట్టెలు తయారు చేయడానికి వాడుకునేదానికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో స్థానికులకు నిరుద్యోగులకు ఇచ్చేటువంటి అలవాటు ప్రాక్టీస్ ఉండేది. నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, గత 10 సంవత్సరాల ముందు ఇవాళ కౌశిక్ రెడ్డి గారు చెప్తున్నాడు సోదరుడు, ఆయన ఇది నిజం తెలుసుకోవాలి. 10 సంవత్సరాల ముందు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకుల్లో టెండర్లు లేవు, అక్కడ ఏది లేదు, ఎవరు పెడితే ఎన్ని మిషన్లు పెట్టారు, వేల కొద్ది లారీలు పోయినాయి. దాని మీద మేము పోరాటం చేసాం అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టిగా అధికారితో మాట్లాడితే ఆడ సిస్టమేటిక్గా అయింది. ఆ నేషనల్ హైవేస్కి పోయేటువంటి టెండర్లు ఉంటాయి, అవి మాత్రమే పోతా ఉన్నాయి. దాంతోపాటు ఎవరైతే ఇటుక పెట్టెలు తీసుకుపోతారో వాళ్ళు మాత్రమే పోతా ఉన్నారు. దాని మీద 100 కోట్లు 1000 కోట్లు స్కామ్ జరిగినాయి, మంత్రి అది అని చెప్పి మాట్లాడుతుంటే ఇది పూర్తి సత్యదూరం అధ్యక్ష. దీనిలో పూర్తి సత్యదూరం అని చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే రోజువారీగా చేసుకునే పని. ఒకవేళ నిజమేది ఉంటే మొన్నటి వరకు కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా, వారు అక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ శాసనసభ్యుల మరి ఎవరో మాట్లాడింది. అనేక మంది విలేకరులు ఆ రోజు పేపర్లలో వచ్చింది వాళ్ళ నాయకుల మీద. ఆ రోజు జరిగింది అధ్యక్ష, ఆ రోజు ఇల్లీగల్గా జరిగినాయి. ఈరోజు దారి మళ్లించడం, దానిపై మాట్లాడడం రామగుండంలో జరుగుతుందని చెప్తా ఉన్నారు. నేను స్వయంగా చెప్తున్నా అధ్యక్ష, ఒకవేళ దాంట్లో ప్రొడక్షన్ వచ్చేటువంటి యాష్ని బయటికి తీయడం ఆపేస్తే ట్యాంకులు ఓవర్ఫ్లో అయిపోతాయి. ఇవాళ పవర్ ప్లాంట్లు బంద్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పొల్యూషన్ జమ అవుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసే కార్యక్రమం కూడా ఉంటుంది దాంట్లో. మీరు అంటున్నది ఏదైతే ఓవర్లోడ్ పోతా అంటున్నారో దానిపై ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. కానీ దీని మీద తప్పుడు సమాచారం ఇచ్చే కార్యక్రమాన్ని చేయొద్దని చెప్పి గౌరవ శాసనసభ్యులను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష. రాజ్ ఠాకూర్ గారు అద్భుతంగా నేను చెప్పిందే చెప్పిండు అధ్యక్ష. ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష, ఇప్పుడు నేను అడిగేది ఫ్లై యాష్ని లేపొద్దని నేను అంటలేను అధ్యక్ష. నేను అడిగేది ఒకటే జవాబు. దీంట్లో ఉన్న మతలబ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఓవర్లోడ్ అనేది ఎట్లా కొడుతుర్రు అనేది నేను అడిగే జవాబు. రోజుకి 300 లారీలు ఓవర్లోడ్ పోతున్నాయి, నా జవాబు అదే. నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ఓవర్లోడ్ మొత్తం 300 లారీలు రోజు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి అధ్యక్ష. ఓవర్లోడ్ అనేది పోవచ్చా? ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఎంత పోవాలి అధ్యక్ష? 16 టైర్లు ఉన్న లారీలకి 34 టన్నులు మాత్రమే పోవాలి. మరి అట్లాంటిది 76 టన్నులు ఎట్లా పోతున్నాయి అధ్యక్ష? రోజుకి 300 లారీలు పోతున్నాయి, 1-2 లారీలు కాదు అధ్యక్ష. ఇక అయిపోయింది, మంత్రి గారు చెప్తారు, లీవ్ ఇట్ అధ్యక్ష. దీంతో అధ్యక్ష ఏ ఎక్సర్సైజ్కి పోతున్నా అధ్యక్ష. ఎక్సర్సైజ్కి అధ్యక్ష మీరు ఒక్కసారి ఇది వినాలి అధ్యక్ష. 19 తారీఖున అధ్యక్ష ఒక ప్రముఖ పేపర్లో కొన్ని ఆర్టికల్ వచ్చినాయి అధ్యక్ష లిక్కర్ మీద. ఏమని వచ్చినాయి? కమిషన్లు బట్టి కొత్త బ్రాండ్లకి తెరలేపుతున్న గేట్లు అనేది ఓ ప్రముఖ పేపర్లో వచ్చినాయి అధ్యక్ష.
ఈ పేపర్ కూడా ఒక్క మా నమస్తే తెలంగాణనే కాదు, మీరు ఇట్లా అంటారని ఆంధ్రజ్యోతి పేపర్ కూడా తీసుకొని వచ్చిన, మీకు సపోర్ట్ చేసే ఆంధ్రజ్యోతి పేపర్ని కూడా తీసుకొని వచ్చిన అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష మే 21 తారీఖున అధ్యక్ష మంత్రి గారు ప్రెస్ మీట్ పెడతారు అధ్యక్ష. ఇది తన పేపర్ క్లిప్పింగ్. ఏమని పెట్టారు అధ్యక్ష మంత్రి గారు? ఏ ఒక్క కొత్త మందుకు కానీ కొత్త ప్రపోజల్స్ కానీ ఏ ఒక్క అప్రూవల్కి ఒక్కటి కూడా రాలే, మేము ఒక్క అప్రూవల్ కూడా లైసెన్స్ ఇవ్వలేదని మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి రాసిన పేపర్ల మీద 100 కోట్ల నష్టపరిహారం వేస్తామని చెప్పి ఈ పేపర్ కటింగ్ అధ్యక్ష. దీని తర్వాత అధ్యక్ష 27 తారీఖున మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి సోమ్ డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ సెబీకి లెటర్ పెడతారు అధ్యక్ష. ఏమని పెడతారు అధ్యక్ష? అఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై our re-owned beer brands. We are, dear sir and madam, we are pleased to announce that we have received official permission from the state of Telangana to supply our re-owned beer brands అని సోమ్ డిస్టిలరీస్ వాళ్ళు సెబీకి లెటర్ పెడతారు. దీనివల్ల ఆ రోజు స్టాక్ కూడా పెరిగింది, వాళ్ళ స్టాక్స్ కూడా పెరిగినాయి. దాని తర్వాత 28 తారీఖుకి మళ్ళా మంత్రి గారు లెటర్ ఇస్తారు అధ్యక్ష, ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు అధ్యక్ష. ఏమని రిలీజ్ చేస్తారు అధ్యక్ష? టు అడ్రస్ ద అబౌవ్ ద MDBCL has responded on the offer of Som Distilleries of MP State to supply beer to the State Beverages Corporation. This said company is a supplier of IMFL to 22 states, UTs, military units since 2 decades అని చెప్తారు అధ్యక్ష. దాని తర్వాత ఏం చెప్తారు అధ్యక్ష? అదే ప్రెస్ నోట్లో the government takes this prestigious presence as their pride. The above said Som Distillery is an Indian company. దాంట్లోనే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, my office was not aware of the day-to-day transactions of the corporation. As per the existing procedure, the above applications were not being placed for the minister's consideration అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే పాపం నేను మంత్రి గారు తప్పు పడతలేను అధ్యక్ష. ఇది ఎక్కడి నుంచి డైరెక్షన్ అయిందంటే మధ్యప్రదేశ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఈ ముఖ్యమంత్రికి డైరెక్షన్ రాగానే మంత్రి గారికి తెలియకుండానే పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష. ఇది నేను చెప్పలే అధ్యక్ష, ఇది చెప్పింది ఎవరు? ఇది నేను చెప్పలే అధ్యక్ష, ఇది చెప్పింది ఎవరు? అరే అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యుడు ముఖ్యమంత్రి అని ఏకవచనంతో మాట్లాడుతుండు. ఇప్పుడు ఆయన 8 నెలల లోపట ఏదైతే మా గౌరవ మంత్రిపై నేరుగా పేపర్లు పట్టుకొచ్చి ఇలాంటి ఆరోపణలు అనే విధంగా మాట్లాడుతున్న విషయం లోపల ఒకటే అడగదలుచుకున్నాం అధ్యక్ష. 10 సంవత్సరాల లోపట ఏదైతే ప్రభుత్వంలో ఇసుక దందా విచ్చలవిడిగా జరిగినటువంటి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ మన పెద్ద ఎత్తున రవాణా విషయంలో జరిగిన 10 సంవత్సరాల లోపల కూడా పూర్తి విచారణ జరగాల అధ్యక్ష. ఇప్పుడు 6 నెలల లోపల జరగని దానికి జరిగినట్టు కాగితాలు పట్టుకొచ్చి ఆరోపణ చేసుకుంటా ఏదైతే ముఖ్యమంత్రి ఏకవచనంతో మాట్లాడే పద్ధతి సరైన పద్ధతి కాదని చెప్పేసి సభ్యులు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇదే కంపెనీకి అధ్యక్ష ఇదే కంపెనీకి అధ్యక్ష మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దీంట్లో వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఏమని, ఈ 8 శాంపుల్లు తీస్తే అందులో 7 శాంపుల్లు ఇది కల్తీ బియర్, దీనివల్ల ప్రజలు చనిపోతున్నారు కాబట్టి ఇది ఎటు పరిస్థితుల్లో క్రష్ చేయాలి, దీన్ని బ్యాన్ చేయాలని ఒక ఉద్దేశంతో ఆ మంత్రి ఆ గవర్నమెంట్ ఇచ్చింది అధ్యక్ష. ఈ ఫోటోలు కూడా చూడొచ్చు అధ్యక్ష. సోమ్ డిస్టిలరీస్ మొత్తం కూడా క్రష్ చేసేసింది ఆ గవర్నమెంట్ ఆ రోజు, మీరు చూడొచ్చు అధ్యక్ష. దీంతో పాటు యాక్షన్ తీసుకొని అధ్యక్ష ఇదే సోమ్ డిస్టిలరీస్ 575 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆఫ్ మధ్యప్రదేశ్కి కట్టాల్సింది ఉంటే కట్టకపోతే బ్లాక్ లిస్టెడ్ చేసిర్రు. బ్లాక్ లిస్ట్ చేసి ఈ నకిలీ బీర్ తయారు చేసే చైర్మన్ గారి మీద కేసు పెట్టి రిమాండ్కి పంపిండు అధ్యక్ష. ఇదే విధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అదే కంపెనీ మీద ట్వీట్ చేసిండు అధ్యక్ష. ఏమని ట్వీట్ చేసిండు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు? ట్వీట్, ఈ కంపెనీ చాలా ఫాల్తూ కంపెనీ, ఈ కంపెనీకి ఎట్టు పరిస్థితులు ఇవ్వద్దు, వీళ్ళు అన్ని కూడా
తయారు చేస్తూ ఉన్నారు, చీప్ లిక్కర్ తయారు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజలు చనిపోయారు మధ్యప్రదేశ్లో. దేశంలో కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండండి ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేశారు. అధ్యక్ష ఒక 5 నిమిషాలు కంక్లూడ్ చేస్తాం. అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష అదే కంపెనీ 58-year child laborers rescued from Som distillery in MP region were taken to work via school bus daily to avoid suspicion. ఏ స్కూల్ బస్సులు అయితే ఆ పిల్లలని స్కూల్కి తీసుకుపోవాలనో అదే స్కూల్ బస్సులు పెట్టుకొని కంపెనీకి తీసుకుపోయి వాళ్ళతో పని చేయించుకుంటే వాళ్ళది కింద కేసు అయింది అధ్యక్ష. ఇది ఇస్ ద ఎవిడెన్స్ అధ్యక్ష. అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అలాంటి కంపెనీకి ఇక్కడ ఇవ్వడం చాలా బాధాకరం అధ్యక్ష. దీన్ని ప్రజలు కూడా అది కూడా మంత్రికి తెలియకుండా ఇచ్చిరంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. నేను ఒక సూచన, గౌరవ కొత్త సభ్యులు కనుక ఏదైనా ఆరోపణ చేసినప్పుడు స్పష్టతతో ఎవిడెన్స్తో పాటు గౌరవ మంత్రి గారు పత్రికా సమావేశాల్లో చెప్పడం జరిగింది, స్పష్టతతో చెప్పడం జరిగింది. ఈరోజు ఏ బ్రీఫ్కి సంబంధించిన అంశం విషయంలో పత్రికల్లో వచ్చిన దాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఈ పర్మిషన్లు ఇవ్వలేదు అని స్పష్టత చెప్పిన తర్వాత మళ్ళా తిరిగి తీసుకొచ్చి ఒక మంత్రి గారిపై నేను కొత్తగా వచ్చిన శాసనసభ్యులు అధ్యక్ష ఆరోపణ చేసే ముందు ఒకసారి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద మాట్లాడతారు, ఇంకోసారి ముఖ్యమంత్రి మీద మాట్లాడతారు, ఇంకోసారి మంత్రి గారి మీద మాట్లాడతారు. అరే రేపొద్దున మంత్రి సార్ నేర్చుకోమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. మధ్యప్రదేశ్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రితో మా ముఖ్యమంత్రి గారితో ఈయన చూసిండా, ఈయన ఇన్నడా? అప్పుడు కూడా ఆయన మా మంత్రి గారు ఇంకో మంత్రి గారితో పోయినప్పుడు ఈయనేమైనా ఇన్నడా? ఇప్పుడేమో ఈ మంత్రి గారు కూడా మాట్లాడుతూ ఈ విధంగా పత్రికల్లో వచ్చిందని చెప్తా ఉన్నారు. స్పష్టంగా మంత్రి గారు ఇచ్చిన పత్రికా ప్రకటన విషయంలో కూడా స్పష్టత పోతా ఉన్నాం అధ్యక్ష. వారు ఏదైతే బ్రీవరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారో ఆ బ్రీవరీస్ సంబంధించిన అంశం విషయంలో కూడా మంత్రి గారు స్పష్టంగా పత్రికా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. దయచేసి నేను మా సోదరుని కోరుతా ఉన్నా, ఎందుకంటే బాగా ఉత్సాహంగా ఉన్నారు మీరు అన్నట్టు, ఇప్పుడే యుద్ధానికి పోయే క్రమంలో ఉన్నట్టు ఫ్రెష్గా మళ్ళా తయారై వచ్చారు. తప్పకుండా ఒక స్పష్టతతో పొండి. మీరు మొదటిసారి శాసనసభ్యులుగా అయినారు, మీరు కూడా ఎదగాలని మాకుంటుంది. మీరు ఎదగాలి, మీరు సైంటిఫిక్గా రీసెర్చ్ చేయాలి, దాని పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న తప్పులను కూడా తప్పకుండా ఎలికి తీయాలి. కాదంటలేం, మీరు ఏది చెప్పినా కానీ ప్రోగ్రెసివ్గా ఆలోచన చేస్తాం. కానీ మీ బురద చల్లుతాం, బురద చల్లుతాం, కాదు మీరు అందరు బురద చల్లుతాం, మీరే చూసుకోండి అంటే ఆ విధమైన వైఖరి సరికాదు. అయినా కానీ గౌరవ సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు పక్కన, సరి అయిన దారిలో వారు మా కౌశిక్ రెడ్డికి ఈ విధంగా మాట్లాడాలని చెప్తలేరు. వారు తప్పు కాదు, కౌశిక్ రెడ్డి గారు తప్పు కాదు అధ్యక్ష, ఇది పక్కన కూర్చున్న కేటీఆర్ గారు తప్పు. వారి ప్రమేయంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, వారి ప్రోద్బలంతో ఈ విధంగా మాట్లాడుతాను, వారి ప్రోత్సాహంతో ఈ విధంగా మాట్లాడుతాను అధ్యక్ష. దయచేసి వారి కొత్త శాసనసభ్యులను, నూతన శాసనసభ్యులను సరిగ్గా సభా సాంప్రదాయాల ప్రకారం వారికి నేర్పితే బాగుంటుందని మా అభిప్రాయం అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు సభా అధ్యక్షుణ్ణి ఏకవచనంతో పిలువరాదు సభల, ఇదొకటి అధ్యక్ష. ఇలా ఆరోపణలు చేయడము ఆధారాలు లేకుండా మీరు కరెక్ట్ కాదు. ఈ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నాను అధ్యక్ష. ఓకే అధ్యక్ష ఓకే, మీరు ముఖ్యమంత్రి అని నేను అంటే వాళ్ళకి బాధ కలగవచ్చు. నా విజ్ఞప్తి గౌరవ శాసనసభ్యులందరితోటి బీఆర్ఎస్ సభ్యులందరూ మొత్తం సభతోటి దయచేసి ఎక్సైజ్ పైన నేను మాట్లాడినప్పుడు మీరు అందరూ ప్రజెంట్గా ఉండాలా, రాష్ట్రం మొత్తం వినాలా, ఎవరి బండారం బయటపడుతో తెలియాలి అధ్యక్ష. దట్స్ మై రిక్వెస్ట్ అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారు ఇచ్చిన రిప్లైకి మొత్తం శాసనసభ్యులు ఆ రోజు ఉంటారు. ఇంతకుముందు గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం అధ్యక్ష, ఎందుకంటే నాకు ముందటి నుంచి కూడా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. తను ఎక్కువ అంటే నేను శ్రీధర్ బాబు గారిని ఎక్కువ అనలేను, ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా చాలా మంచి పరిచయం, దాంతోపాటు నా సొంత అన్నలాగా నన్ను ఎప్పుడూ ట్రీట్ చేస్తూ ఉంటాడు. కానీ అధ్యక్ష తనకు కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను, నేను ఏది కూడా అలిగేషన్ చేయలేదన్నా.
ఇది సోమ్ డిస్టిలరీస్ వాళ్ళే ట్వీట్ చేసి వీళ్ళు సెబీకి పంపిరన్నా. ఏమని పంపిరన్నా మళ్ళొక్కసారి చదువుతాం మీరు వినడానికి. We are pleased to announce that we have received official permission from the state of Telangana to supply our re-owned beer brands అని వాళ్ళే పంపించారు. నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడలేదు. దీంతో పాటు సెబీకి పంపించిన తర్వాత సెబీకి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధ్యక్ష క్వశ్చన్ వేసారు. ఏమని క్వశ్చన్ వేసారు అధ్యక్ష? రిగార్డింగ్ వీళ్ళేమో అన్నట్టు ప్రెస్ లీక్లు ఇస్తా ఉన్నారు, క్యాన్సిల్ చేసినాం పర్మిషన్ అని. మరి గౌరవ మంత్రి గారే ప్రెస్ లీక్లు ఇచ్చిండ్రు. దీంతో మా గౌరవ సభ్యులు అధ్యక్ష ఏం మాట్లాడారు అధ్యక్ష? లెటర్ సెబీకి ఆర్టీ యాక్ట్ పెట్టింది అధ్యక్ష. ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద అఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై ద బియర్ బ్రాండ్స్ బై సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ లిమిటెడ్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. ఇది ఇట్లాంటి వచ్చింది ఆ లెటర్ అని మీకు అడిగితే సెబీ నుంచి రిప్లై వచ్చింది అధ్యక్ష. మా మంత్రి గారు వినాలే, దయచేసి మా అన్న వినాలే. ఇది కూడా మీకు స్పీకర్ ద్వారా పంపిస్తాను రిప్లై. In view of reply at point 1 above, the same is not available with SEBI. అంటే ఇంకా క్యాన్సిల్ చేసినట్టు ఏది కూడా మాకు లెటర్ పంపలేదని సెబీ పంపిందన్న. దిస్ ఇస్ ద ఎవిడెన్స్. స్పీకర్ ద్వారా మీకు మీ దగ్గరకు పంపిస్తాం అధ్యక్ష. ఇంకొకటి అడుగుతున్నా అధ్యక్ష, స్పీకర్ గారు మీరు మీ దగ్గర చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఫైల్స్ని తర్వాత ఈ సోమ్ డిస్టిలరీ ఫైల్స్ని స్పీకర్ గారి దగ్గర పెట్టి దీని మీద హౌస్ కమిటీ వేయండి. దీని మీద ఇంకా పూర్తి వివరాలు ఏమైనా ఉంటే దీని మీద విజిలెన్స్ సిబిఐ ఎంక్వైరీ కూడా వేయండి అధ్యక్ష. ఈ సోమ్ డిస్టిలరీస్కి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదని వీళ్ళు అంటా ఉన్నారు. ఎవిడెన్స్ అన్న ఇది కూడా అధ్యక్ష. ఇది అఫీషియల్ ఎలక్షన్ డాక్యుమెంట్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అకౌంట్ అధ్యక్ష. సోమ్ డిస్టిలరీస్ నుంచి 2019-2020లో 1,31,00,000 ఫండ్, పార్టీ ఫండ్ సోమ్ డిస్టిలరీస్ నుంచి వచ్చిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి. అదే విధంగా అధ్యక్ష సోమ్ డిస్టిలరీస్కి 25 లక్షలు 2013-14లో కూడా ఇచ్చిర్రు. మళ్ళా 2018-2019లో కూడా 25 లక్షలు ఇచ్చిన అధ్యక్ష. ఇదే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు పార్టీ ఫండ్ అఫీషియల్ గా 1,81,00,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చిర్రు అధ్యక్ష. ఇక అన్అఫీషియల్ గా ఎంత ఇచ్చిర్రో ఇక మీరే అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కంక్లూడ్ చేస్తా అధ్యక్ష, 5 నిమిషాలు అధ్యక్ష. ఇంతకు ముందు మాట్లాడుతూ మా డాక్టర్ గారు మాట్లాడిండు అధ్యక్ష, బాగా బాధలో మాట్లాడిండు. అరే వైన్ షాప్స్ ఇచ్చినాం, ఇన్ని వైన్ షాప్స్ ఇచ్చినాం, ఇన్ని బార్ షాప్స్ ఇచ్చినాం అని. నేను కూడా తన బాధని యాక్సెప్ట్ చేస్తున్నా అధ్యక్ష, ఏకీభవిస్తున్నా అధ్యక్ష. ఇవాళ ఈ అన్ని బార్ షాప్లని, అన్ని వైన్ షాప్లని క్యాన్సిల్ చేయండి. దానికి మేము పూర్తి సహకారం చేస్తాం, మేము మొత్తం సహకరిస్తాం. ఎందుకంటే నేను అడగలే అధ్యక్ష, డాక్టర్ గారు అన్న ముచ్చట నేను చెప్తున్నా అధ్యక్ష. దీనికి నేను పూర్తిగా చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మా పార్టీ కూడా మొత్తం కూడా దీంట్లో రెజల్యూషన్ పెడితే అధ్యక్ష మా పార్టీ కూడా మొత్తము దీనికి యాక్సెప్ట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఈ ఎక్సర్సైజ్ పాలసీ ఎట్లుందంటే అధ్యక్ష, ఎక్సర్సైజ్ పాలసీ ఎట్లుందంటే అధ్యక్ష, తాగండి, ఊగండి, ఖజానా నింపండి అనే విధంగా ఇవాళ ఈ ఎక్సర్సైజ్ పాలసీ ఉంది అధ్యక్ష. మరియు ఖచ్చితంగా దీని మీద సమాధానాలు చెప్తారని, ఇక ఇంకా బడ్జెట్ గురించి చాలా ఉంది అధ్యక్ష మాట్లాడాలని, కానీ మళ్ళీ టైం అంటారని కొంచెం నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. దీంతో అధ్యక్ష ఇంకో లాస్ట్ ముచ్చాడు అధ్యక్ష, ఆర్టీసీ వాళ్ళని కూడా అధ్యక్ష, ఆర్టీసీ వాళ్ళని కూడా వీళ్ళ అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారనేది దయచేసి వాళ్ళ ప్రభుత్వం కూడా చెప్పాలని నేను వాళ్ళ పక్షాన కూడా ఆర్టీసీ కార్మికులకి అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారనేది కూడా నేను అనౌన్స్ చేయాలని కూడా గవర్నమెంట్లో దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ దయచేసి అధ్యక్ష అధ్యక్ష 1 మినిట్ కంక్లూడ్ చేస్తున్నా అధ్యక్ష, 1 మినిట్ ప్లీజ్ అధ్యక్ష. మంత్రి గారు ఇంతకుముందు శ్రీధర్ అని అన్నాడు, అరే మీరు యుద్ధానికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, చేతులు ఇట్లా అనుకొని మాట్లాడుతుండు అని శ్రీధర్ అని అన్నాడు. కానీ నాలాగానే శ్రీధర్ అన్న కూడా కుర్తా వేసుకొని శ్రీధర్ అన్న చేతులు కూడా ఇట్లనే ఉన్నాయి కదా అధ్యక్ష. నా ఒక్కడిదే కాదు కదా అధ్యక్ష, శ్రీధర్ అన్నది కూడా అదే ఉన్నాయి కదా. అరే మా అన్నది కూడా, మా ఉత్తమనే కూడా చేతులు చూడండి అధ్యక్ష, ఇట్లనే ఉన్నాయి కదా అధ్యక్ష.
నన్నే అంటే ఎట్లా అధ్యక్ష తెలియజేస్తూ ఉన్నారు కానీ మరియు వాళ్ళు- ఈ అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ హౌస్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈడ కాలు పెట్టినందుకు కూడా కేసీఆర్ గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష లాస్ట్ ఒక్కటి శ్రీ అధ్యక్ష ఈ రామారావు పవర్ మాటలన్నీ గారు, కూడా అధ్యక్ష శ్రీ రామారావు పవర్ గారు. అధ్యక్ష ఈ ప్రభుత్వం మాటలన్నీ కూడా ఎట్లున్నాయంటే కేసీఆర్ గారు అన్నట్టు ఎప్పుడు అంటా ఉంటాడు అంతా ట్రాష్ అంతా గ్యాస్ అన్నట్టు ఈ ప్రభుత్వం మొత్తం ఈ బడ్జెట్ బుక్ గట్లనే ఉన్నది కాబట్టి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.